హలో అండి అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ముందుగా మనము చేపల పులుసు కోసం చేపలని కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో మసాలా కోసం ధనియాలు, ఉల్లిపాయ, మెంతులు, కొబ్బరి పొడి వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని ముందుగా తీసి పెట్టుకున్న మనం చింతపులుసుని అందులో పోసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం అది మసలనివ్వాలండి. మసిలిన తర్వాతకి ఆ చింతపండు రసాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మసలనివ్వాలి. తర్వాతకి అందులో ముందుగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మసాలాని అందులో వేసుకొని మరోసారి కలుపుకొని బాగా మసలనివ్వాలండి. అదే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు. అది చిక్కగా పడ్డ తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకోవాలండి, అవి విరిగిపోకుండా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. వాటిని కలపకూడదు. కలిపామంటే అవి విరిగిపోతాయి. కాబట్టి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఇలా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి ఉడికిపోతాయండి. దానిపైన కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం దింపుకోవచ్చు.